అమ్మ ఇది సింపుల్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ నేను దీంట్లో కాంపోనెంట్ చెప్తాను. అసలు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ఈ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో. దీన్ని వీసీఆర్ అంటారని కూడా చాలా క్లియర్గా చెప్తాను మీకు ఆల్రెడీ. ఓకేనా? సో నేను దీంట్లో మేజర్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు దీని యొక్క వర్కింగ్ ఏంటి, ఓకేనా, ప్రతి దాని యొక్క వర్కింగ్, ప్రతి కాంపోనెంట్ యొక్క వర్కింగ్, అలాగే టోటల్ ప్లాన్ యొక్క ప్రాసెస్, అలాగే దీని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను అన్నమాట. ఓకేనా? సో నేను మేజర్ కాంపోనెంట్స్ మేజర్ కాంపోనెంట్స్ వచ్చి కంప్రెసర్. ఈ కంప్రెసర్ ఒకటి రన్ అయింది అనుకోండి, టోటల్ ప్లాంట్ అంతా రన్ అవుతుంది. అందుకని సో కంప్రెసర్ యొక్క వర్క్ ఏంటంటే లో ప్రెషర్ని హై ప్రెషర్, అంటే ఏదైతే రిఫ్రిజిరెంట్ ఏదైతే వచ్చిందో ఆ రిఫ్రిజిరెంట్ని లో ప్రెషర్ని హై ప్రెషర్గా కన్వర్ట్ చేయడానికి దీనికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో లో ప్రెషర్ని హై ప్రెషర్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ కంప్రెసర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఏదైతే రిఫ్రిజిరెంట్ ఏదైతే వస్తుందో దాన్ని కంప్రెస్ చేసి పంపించడం దీని యొక్క బాధ్యత. ఓకేనా? అలాగే కండెన్సర్, దీన్ని కండెన్సర్ అంటారు. ఈ కండెన్సర్ యొక్క వర్క్ ఏంటంటే ఏదైతే ఈ గ్యాస్ ఏదైతే ఇందులోకి ఎంటర్ అవుతుందో, అదే ఏదైతే కంప్రెస్ అయ్యి ఏదైతే రిఫ్రిజిరెంట్ ఉందో ఆ రిఫ్రిజిరెంట్ని మనం కండెన్సేషన్ చేసి రిసీవర్కి పంపించడం. కండెన్సేషన్ అంటే దీంట్లో ఫేజ్ చేంజ్ జరిగింది, అంటే గ్యాస్ని లిక్విడ్ కింద మార్చడం, గ్యాస్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడానికి కండెన్సర్ యూజ్ చేస్తాం. ఓకేనా? సరే, ఎలాంటి కాంపోనెంట్ యూజ్ చేస్తామంటే ఈ వీసీఆర్లో దట్ ఈస్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో మనం ఎలాంటి రిఫ్రిజిరెంట్స్ని ఏమి యూజ్ చేస్తామంటే అమోనియా, అలాగే సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, దట్ ఈస్ ఇలాంటి మేజర్ రిఫ్రిజిరెంట్స్ని ఉపయోగిస్తాం అన్నమాట వీసీఆర్లో. అంటే వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో అమోనియానైనా, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి రిఫ్రిజిరెంట్స్ని బాగా ఉపయోగిస్తాం ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఇలాంటి రిఫ్రిజిరెంట్స్ని మనం బాగా యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూస్తే గ్యాస్ కండెన్సర్లో గ్యాస్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ కండెన్సర్స్ మనకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? దాని యొక్క ఫంక్షన్ చెప్తున్న ప్రాసెస్ అన్నమాట. అంటే కండెన్సర్ ఏం జరిగింది, ఫేజ్ చేంజ్ జరిగింది, గ్యాస్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే రిసీవర్ ఫంక్షన్ ఏంటంటే ఏదైతే మనకి లిక్విడ్ కన్వర్ట్ అయిందో, గ్యాస్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నాను కదా, ఆ లిక్విడ్ కింద కన్వర్ట్ అయింది రిసీవర్లోకి వెళ్ళొద్దు అనమాట. ఓకేనా? సో రిసీవర్ ఏం చేసిందంటే రిసీవ్ చేసుకునేది ఏదైతే లిక్విడ్ కింద కన్వర్ట్ అయిందో కండెన్సర్లో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రిసీవర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. 1, 2, 3. ఓకేనా? అలాగే 4 మేజర్ కాంపోనెంట్ ఎవాపరేటర్. సో ఎవాపరేటర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎవాపరేటర్ వల్ల యూజ్ ఏంటంటే అంటే దీన్ని మనం రూమ్ కింద తీసుకుంటాం అన్నమాట. ఎవాపరేటరే రూమ్ కింద వర్క్ చేస్తుంది. దీంట్లో మనకి ఏం జరిగిందంటే గ్యాస్ ఇది లిక్విడ్ స్టేట్లో వచ్చిన దాన్ని ఏదైతే రూమ్కి అటాచ్ చేస్తామో ఆ రూమ్ నుంచి కొంత టెంపరేచర్ తీసుకుని లిక్విడ్ని గ్యాస్ని చేంజ్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా ఫేజ్ చేంజ్ జరిగింది. ఎవాపరేటర్లో లిక్విడ్ కాస్త గ్యాస్ని చేంజ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇదే మన రూమ్లో పెట్టేది, రూమ్లో అటాచ్ చేసింది ఎవాపరేటర్. ఓకేనా? నెక్స్ట్ అలా చేంజ్ అయింది, మళ్ళీ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. ఇది మేజర్ కాంపోనెంట్. అంటే నేను చాలా క్లియర్గా మాట్లాడితే కంప్రెస్ చేసి పంపిస్తుంది, కండెన్సర్ ఫేజ్ చేంజ్ అంటే గ్యాస్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేసింది, రిసీవర్ రిసీవ్ చేసింది, ఎవాపరేటర్ వచ్చిన గ్యాస్ని అంటే రూమ్లో నుంచి వచ్చిన టెంపరేచర్ రిసీవ్ చేసి లిక్విడ్ని గ్యాస్ని చేంజ్ అవుతుంది. ఇది మేజర్ కాంపోనెంట్స్. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తున్నాను ఒకసారి. ఇప్పుడు
ఫస్ట్ నేను ఏమేమి రిఫ్రిజిరెంట్స్ యూజ్ చేస్తానని చెప్పాను. NH3 CO2 SO2 ఇలాంటి రిఫ్రిజిరెంట్స్ యూజ్ చేస్తాను అనమాట. ఈ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో NH3 CO2 అండ్ SO2. సో చాలా గుర్తుంచుకోవాలి. రిఫ్రిజిరెంట్స్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ వీఆర్ యూజింగ్ ఇన్ VCR అని అన్నాను. అంటే వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్లో వాట్ టైప్ ఆఫ్ రిఫ్రిజిరెంట్స్ వీఆర్ యూజింగ్ అన్నాడు అనుకోండి. అమోనియా, సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. సో ఇలాంటి రిఫ్రిజిరెంట్ని మనం యూజ్ చేస్తాం సార్ అనేది చెప్పేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ NH3 ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ కంప్రెసర్ దట్ ఈస్ గ్యాస్ స్టేట్లో. ఓకేనా. సో నేను స్టార్టింగ్ ఏం చెప్తాను కాబట్టి సో మనం రూమ్ నుంచి తీసుకున్న ఎవాపరేటర్ నుంచి చెప్పుకుందాం. రూమ్ నుంచి తీసుకున్న టెంపరేచర్ ఏదైతే అమోనియా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా యూజ్ చేస్తున్నాను అనుకోండి. ఓకేనా. దీన్ని ఎవాపరేటర్ దేనికి అటాచ్ చేస్తానని చెప్పాను, రూమ్కి అటాచ్ అయి ఉంటుంది. ఓకే. ఈ ఎవాపరేటర్ ఇప్పుడు ఏం చేసింది, ఎవాపరేటర్ రూమ్ నుంచి టెంపరేచర్ తీసుకుంటుంది, అమోనియా అబ్జర్వ్ చేసి దేనికి కన్వర్ట్ చేస్తుంది, దట్ ఈస్ హై టెంపరేచర్ దగ్గర ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ గ్యాస్ స్టేట్లో ఉండేది. లో టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉండేది. ఓకేనా. లో టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉండేది. ఓకేనా. ఇది ఏంటి అమోనియా. సో హై టెంపరేచర్ దగ్గర గ్యాస్ కింద, లో టెంపరేచర్ దగ్గరేమో లిక్విడ్ కింద ఉండేది. సో ఫర్ ఎగ్జాంపుల్ హై టెంపరేచర్ అంటే అమోనియాకి హై టెంపరేచర్ అంటే సో నార్మల్ టెంపరేచర్ కాదు, దట్ ఈస్ 10 degrees Celsius దగ్గర ఇట్ ఈస్ చాలా ఎక్కువ హై టెంపరేచర్తో ఉన్నాడు ఈ అమోనియా. దట్ ఈస్ ఇట్ ఈస్ గ్యాస్ టైప్. 10 degrees దగ్గర గ్యాస్ వాటర్కి వాటర్ యొక్క దట్ ఈస్ గ్యాస్ టైప్, దట్ ఈస్ వేపరైజేషన్ టెంపరేచర్ 100 degrees Celsius. ఓకేనా. సో బట్ దీనికి వచ్చేసరికి అమోనియాకి వచ్చేసరికి 10 degrees అనుకుంటున్నాను అనమాట. అంటే 10 degrees దగ్గర ఈ అమోనియా గ్యాస్ స్టేట్లో ఉండేది. ఓకేనా. ఇప్పుడు లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు అయితే దీని యొక్క టెంపరేచర్ సో -10 degrees Celsius అన్నమాట లిక్విడ్ స్టేట్లో. ఓకేనా. అనుకుంటే కనుక ఎలా అనుకుంటే కనుక హై టెంపరేచర్ ఏమో అమోనియా గ్యాస్ స్టేట్లో ఉండేది హై టెంపరేచర్. ఓకే. లో టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉండిద్ది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో చూస్తే ఈ వ్యాపరైజేషన్ దట్ ఈస్ ఈ లిక్విడ్ ఏదైతే యూజ్ చేశాను ఈ ట్యూబ్లో, అది రూమ్ నుంచి టెంపరేచర్ రిసీవ్ చేసింది. రూమ్ నుంచి టెంపరేచర్ రిసీవ్ చేసి గ్యాస్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ని రూమ్ నుంచి తీసుకుందో ఆటోమేటిక్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్కి కన్వర్ట్ అయిపోతుంది. ఈ గ్యాస్ కాస్త అంటే లో ప్రెషర్ గ్యాస్ రాసి చాలా క్లియర్గా, లో ప్రెషర్ గ్యాస్ దట్ ఈస్ వేపర్. లో ప్రెషర్ వేపర్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ ద సో కంప్రెషన్ అంటే ఇది ప్రెషర్ గేజ్ అన్నమాట. ఎంత ప్రెషర్ ఉందో చూడాలి. సో ఎంటర్డ్ ఇంటూ ద కంప్రెసర్. ఇది చెప్పాను చాలా క్లియర్గా. ఈ గ్యాస్ ఫస్ట్ కంప్రెస్ అవుతుంది, అమోనియా గ్యాస్. ఓకేనా. కంప్రెస్ అయ్యి ఈ కంప్రెస్ అయింది దట్ ఈస్ కంప్రెస్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ హై ప్రెషర్ వేపర్. కంప్రెస్ అయిన తర్వాత హై ప్రెషర్ వేపర్, ట్యూబ్లో ఉన్నది హై ప్రెషర్ వేపర్. ఈ వేపర్ అనేది సో కండెన్సేషన్ ఏమవుతుంది, కండెన్సేషన్ చేస్తుంది. అంటే వేపర్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. చూడండి ఒకసారి, హై ప్రెషర్ లిక్విడ్ కింద కన్వర్ట్ అయింది లేదా అంటే అంటే కండెన్సేషన్ అయ్యింది అంటే ఏంటి మీనింగ్, దాన్ని కూల్ చేసామంటే లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. అర్థమవుతుంది చెప్పింది. అంటే కూల్ చేస్తే లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. హై టెంపరేచర్ రిసీవ్ చేసుకుంటే కేస్ టెంపరేచర్ కనుక అది రిసీవ్ చేస్తే కనుక గ్యాస్ కింద చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీని యొక్క ఈ గ్యాస్ యొక్క టెంపరేచర్ తగ్గించాం, ఆటోమేటిక్ లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ లిక్విడ్ కింద కన్వర్ట్ అయితే రిసీవర్లోకి వెళ్ళద్దు. రిసీవర్లో ఏంటంటే సో రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా మళ్ళీ దట్ ఈస్ హై ప్రెషర్ లిక్విడ్ ఇది. సో ఈ హై ప్రెషర్ లిక్విడ్ అమోనియా లిక్విడ్ మళ్ళీ ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎవాపరేటర్ ఎంటర్ అవగానే మళ్ళీ రూమ్ యొక్క టెంపరేచర్ రిసీవ్ చేస్తుంది. ఎవాపరేటర్ అంటే మీనింగ్ ఏంటి, అది
అదే రూమ్ కింద అనుకోండి, ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్ రిసీవ్ చేసుకుని మళ్ళీ వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? రూమ్ యొక్క టెంపరేచర్ రిసీవ్ చేసుకుని అంటే ఎవాపరేట్ మీనింగ్, సో రూమ్ అనుకోండి, రూమ్ లో ఉన్న టెంపరేచర్ రిసీవ్ చేయకుండా మళ్ళీ గ్యాస్ చేంజ్ అవుతుంది, మళ్ళీ కంప్రెషన్ ప్రాసెస్ జరిగింది, మళ్ళీ హై ప్రెషర్ వాటర్, మళ్ళీ కండెన్సేషన్. ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. దీన్నే వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటారు. అంటే వేపర్ని కంప్రెస్ చేసి సో రిఫ్రిజిరేటర్ కనుక డిజైన్ చేస్తే దీన్ని వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటారు. నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. రూమ్లో ఉన్న టెంపరేచర్, సో ఇక్కడ నుంచి టెంపరేచర్ తీసుకొని అమోనియా గ్యాస్ కింద చేంజ్ అవుతుంది. ఆ గ్యాస్ కింద చేంజ్ అయింది కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ అయిన తర్వాత కండెన్సర్లోకి ఎంటర్ అవుతుంది గ్యాస్. కండెన్సేషన్ ఏంటి? ఫేజ్ చేంజ్ జరిగింది. ఏదైతే అమోనియా తీసుకున్నామో ఆ గ్యాస్కి మళ్ళీ ఫేజ్ చేంజ్ జరిగింది. ఫేజ్ చేంజ్ అంటే ఇది అమోనియా లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ కాస్త రిసీవర్లోకి ఎంటర్ అవుతుంది, రిసీవ్ చేస్తుంది. రిసీవ్ చేసిన తర్వాత ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా మళ్ళీ సో ఎవాపరేటర్లోకి వచ్చింది. ఎవాపరేటర్ అంటే మీనింగ్ ఏంటి? రూమే అనుకోండి, ఇది రూమ్ అనుకోండి. ఓకేనా? రూమ్లో సో హై ప్రెషర్ లిక్విడ్, ఈ లిక్విడ్ ఏం చేయాలి? రూమ్లో ఉన్న టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఈ లిక్విడ్ కాస్త మళ్ళీ గ్యాస్ చేంజ్ అయిపోతుంది. అంటే రూమ్ యొక్క టెంపరేచర్ రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుని మళ్ళీ గ్యాస్ చేంజ్ అవుతుంది. గ్యాస్ కాస్త మళ్ళీ ఇలా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ రూమ్లో ఉన్న టెంపరేచర్ ఇక్కడ మీకు బాగా అర్థం కావాలి, ఎవాపరేటర్ యొక్క ఫంక్షన్ అర్థం కావాలి. ఈ రూమ్లో ఉన్న టెంపరేచర్ రిసీవ్ చేసుకోగానే ఈ లిక్విడ్ కాస్త గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ గ్యాస్ మళ్ళీ ప్రాసెస్ అంతా సేమ్. ఓకేనా? కండెన్సేషన్ తర్వాత రిసీవ్ ప్రాసెస్ తర్వాత సో సార్ ఇక్కడ ప్రెజర్ గేజెస్ ఎందుకంటే ఈ ప్రెజర్ గేజెస్ నాట్ టు రెగ్యులేట్ ద ప్రెజర్ ఇన్సైడ్ ద సిలిండర్, ఇన్సైడ్ ద కంప్రెసర్ హై ప్రెజర్ లిమిట్ అయింది అనుకోండి, సో మనం అంత తట్టుకోలేము అన్నమాట. సో అందుకనే ఎప్పుడు కూడా కంప్రెసర్కి ప్రెజర్ రెగ్యులేటింగ్ వాల్వ్స్ ఉండాలి కంప్రెసర్, అంటే ప్రెజర్ గేజెస్ ఉండాలి కంపల్సరీ. ఓకేనా? ఇది కండెన్సేషన్, దట్ ఈస్ టోటల్ VCR గురించి. ఓకే, సో దీంట్లో నేను చెప్పాను పార్ట్స్ యొక్క ఫంక్షన్. ఫస్ట్ పార్ట్స్ దట్ ఈస్ కంప్రెస్ చేసి పంపించింది. కండెన్సర్ ఫేజ్ చేంజ్ చేస్తాం, గ్యాస్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తాం. రిసీవ్ చేసింది, హై ప్రెషర్ లిక్విడ్ని రిసీవ్ చేసింది. అది ఎక్స్పాన్షన్ వాల్వ్ ఏదైతే ప్రెజర్ లిబరేట్ అయింది, ఇక్కడ హై ప్రెషర్ లిక్విడ్ ఏదైతే లిక్విడ్ అయిందో ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా వెళ్ళడం వల్ల లో ప్రెషర్ లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. LPL అంటే లో ప్రెషర్ లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ రాసే లో ప్రెషర్ వేపర్, హై ప్రెషర్ లిక్విడ్. సో ఇవన్నీ ఏంటంటే అది ఉన్న స్టేజెస్ అన్నమాట. హై ప్రెషర్తో ఉందా, లో ప్రెషర్తో ఉందా, లిక్విడ్ స్టేట్లో ఉందా, ప్రెషర్ స్టేట్లో ఉందా. ఓకే, హై ప్రెషర్ లిక్విడ్ కాస్త లో ప్రెషర్ లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకు సార్ అంటున్నాము? లో ప్రెషర్ కింద కన్వర్ట్ అవ్వదు అనుకోండి, కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? ఇలా రాగానే వెళ్ళిపోయింది. అర్థమైందా? సో అదే ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. అర్థమైంది నేను చెప్పింది? ఇది లో ప్రెషర్ లిక్విడ్ కదా ఇది. అంటే లో ప్రెషర్ కింద కన్వర్ట్ ఎక్స్పాన్షన్ వాల్వ్ లేదనుకోండి, ఏమవుతుంది? ఏదైతే హై ప్రెషర్ లిక్విడ్ వచ్చిందో సో రిసీవర్లోకి వెళ్తే రిసీవర్లో నుంచి హై ప్రెషర్తో ఉండితే హై ప్రెషర్ లిక్విడ్ డైరెక్ట్ వెళ్ళింది అనుకోండి, దీనికి ప్రెషర్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అందుకని దాన్ని ప్రెషర్ తగ్గించాలనుకోండి, ఆటోమేటిక్గా ఏమో స్లో మూమెంట్లో వెళ్ళినప్పుడు టెంపరేచర్ రిసీవ్ చేసుకుని గ్యాస్ కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ లో ప్రెషర్ వేపర్ అంటే లో ప్రెషర్ లిక్విడ్ కాస్త లో ప్రెషర్ వేపర్ కన్వర్ట్ అవుతుంది. మీకు బాగా అర్థమవుతుంది. లో ప్రెషర్ లిక్విడ్ లో ప్రెషర్ వేపర్ కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ ఇందులోకి ఎంటర్ అవుతుంది. లో ప్రెషర్ వేపర్ కాస్త హై ప్రెషర్ వేపర్ కన్వర్ట్ అవుతుంది. ఇందులో కండెన్సర్లో హై ప్రెషర్ వేపర్ కాస్త హై ప్రెషర్ లిక్విడ్ కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ తెలిసి ఉండాల్సింది. ఇది వర్కింగ్ ఆఫ్ ద VCR, that is vapor compression refrigeration system, VCR. చూడండి ఒకసారి TS అండ్ PH డయాగ్రామ్ చూద్దాం. ఏదైతే అమోనియా యూజ్ చేసామో దాని యొక్క ప్రెషర్, ఎంథాల్పీ అండ్ టెంపరేచర్ ఎంట్రోపీ లైన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపిస్తుందా? ఓకేనా?
ఇప్పుడు ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇది టీ ఎస్, ఇది టీ ఎస్, దట్ ఈస్ టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ డయాగ్రామ్ ఇది. అలాగే నేను ఇప్పుడు చేసింది ప్రెషర్ అండ్ ఎంథాల్పీ, దట్ ఈస్ హెచ్ యొక్క డయాగ్రామ్స్ అన్నమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది P అండ్ H. సో చూస్తే ఫస్ట్ నేను పిహెచ్ డయాగ్రామ్ రాజేస్తాను, దాన్ని బట్టి పివి డయాగ్రామ్. సో ఇది కింద పైన డ్రా చేసుకుంటాను ఎందుకని, సో మీకు స్పేస్ కట్ వస్తుంది. ఇది P అండ్ ఎస్ డయాగ్రామ్, టిఎస్ డయాగ్రామ్. సో చూస్తే ఫస్ట్ ఇనిషియల్గా ఇది లిక్విడ్ లైన్, ఇది వేపర్ లైన్, అంటే రైస్ సాచురేటెడ్ వేపర్ లైన్, ఇది లిక్విడ్ లైన్ అనుకుంటే. సో ఫస్ట్ టిఎస్ డయాగ్రామ్ కాబట్టి ఫస్ట్ 1 to 2. సో నేను ఇది 1, ఇది 2 అనుకున్నాను. ఓకేనా, 1 to 2 ఈజ్ కంప్రెషన్ ప్రాసెస్. సో కంప్రెషన్ ప్రాసెస్ అంటే ఏం జరిగింది, కంప్రెసర్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్లో ఉందని, ఆఫ్టర్ కంప్రెషన్ ఇట్ హ్యాస్ హై డ్రై సాచురేటెడ్. Okay, it has high pressure also and high temperature. Compress అయిన తర్వాత హై టెంపరేచర్ లిబరేట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఓకేనా, సో చూస్తే దట్ ఈస్ ఇది వేపర్ లైన్కి మీట్ అవుతాం. ఓకే, సో ఇలా ఉంది వేపర్ లైన్. ఇది వేపర్ లైన్, ఇది 1 to 2, ఇది 1 to 2. ఓకే, నెక్స్ట్ 2 to 3 ఈజ్ కండెన్సేషన్. కండెన్సేషన్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే కండెన్సేషన్ అవుతుంది విత్ కాన్స్టెంట్ ప్రెజర్తో వెళ్ళింది. దట్ ఈస్ ఇట్ హ్యాస్ కాన్స్టెంట్ టెంపరేచర్తో హీట్ అనేది ఎస్కేప్ అవుతుంది అన్నమాట. అందుకే ఇట్ హ్యాస్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే ఓకే కాన్స్టెంట్ టెంపరేచర్తో. అందుకని కాన్స్టెంట్ ఎందుకంటే కాన్స్టెంట్ టెంపరేచర్తో హీట్ అనేది రిమూవ్ చేసింది కాబట్టి కాన్స్టెంట్ టెంపరేచర్ అయింది. అంతేగాని సో కండెన్సేషన్ కాదు ప్రాసెస్ కాదు సార్, టెంపరేచర్ డౌన్ అయిపోవాలి సార్, 50% అవుతుంది. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే హీట్ అనేది కాన్స్టెంట్గా సో రిమూవ్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ 3 to 4 is expansion. That is total 3 to 4 will be a receiver come. So expansion valve. So మొత్తం అంతా కలిసి 3 to 4 కింద కన్వర్ట్ చేస్తారు. హై ప్రెషర్ కాస్త లో ప్రెషర్ అంటే it has temperature down ఉంటుంది. At the same time it has ఓకేనా. సో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇస్ ఆల్సో డిక్రీజ్. ఓకేనా, ఆ లిక్విడ్. నెక్స్ట్ ఇది 4 to 1, మళ్ళీ 4 to 1 ఈజ్ ఎవాపరేటర్. సో ఎవాపరేటర్లో మనకి ఏం జరిగింది, ఎవాపరేటర్లో ఫేస్ చేంజ్ జరిగింది. ఫేస్ చేంజ్ ఎక్కడ వెళ్తుంది, మళ్ళీ ఇది లిక్విడ్ లైన్ అని చెప్పాను, ఇది వేపర్ లైన్ అని చెప్పాను. లిక్విడ్ కాస్త మళ్ళీ వేపర్ లైన్ కన్వర్ట్ అవుతుంది అంటే ఓకే. సో మళ్ళీ చెప్తాను, 1 to 2 ఈజ్ కంప్రెషన్, 2 to 3 లిక్విడ్, దట్ ఈస్ వేపర్ కాస్త లిక్విడ్ కలిగి. అంటే ఇది వేపర్ లైన్ కాబట్టి వేపర్ కాస్త లిక్విడ్ లైన్ కలిగి వచ్చిందా లేదా,
లిక్విడ్ లైన్ కూడా చెప్పాను, ఇది 2 లైన్ చెప్పింది. ఈ కర్వాము వేపర్ లైన్, డ్రై సాచురేటెడ్ వేపర్ లైన్, ఇది లిక్విడ్ లైన్. ఓకేనా? వేపర్ కాస్త లిక్విడ్ గా వచ్చింది 2 to 3 వేపర్ లిక్విడ్, అంటే 2 నుంచి 3కి వచ్చేసింది. నెక్స్ట్ 3 to 4 is expansion valve process, అంటే receiver expansion valve, that is temperature down అవుతుంది. 4 to 1 evaporator, so that is vapor కాస్త liquid కాస్త vapor ఉంది. ఇది కంప్రెసర్, ఇదేమో కండెన్సర్, ఇదేమో రిసీవర్ ఆర్ ఎక్స్పాన్షన్ వాల్వ్ కింద మాట్లాడుతున్నాను. నెక్స్ట్ 4 to 1 ఈజ్ ఎవాపరేటర్. ఓకేనా? సో ఇలా ప్రాసెస్ అన్ని జరిగింది అన్నమాట. సో ఇక్కడ చూస్తే రెండు బాగా అర్థం చేయొచ్చు, T2 T3. అలాగే ఇక్కడ చూస్తే T1 T4 బాగా అబ్జర్వ్ చేయండి. అదేంటి సార్ T1 2 to 3 T2 T3 ఎందుకు అంటారు సార్ అంటాను. T2 ఉన్న టెంపరేచర్ T3 దగ్గర కూడా ఉండేది. సో హీట్ అనేది కంటిన్యూస్ టెంపరేచర్ అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి T2 T3 అవుతుంది. ఓకే? 1 to 4 సో సేమ్ టెంపరేచర్, అంటే ఎవాపరేటర్లో కూడా ఎవాపరేటర్ హీట్ రిసీవింగ్ అనేది ఒక కాన్స్టెంట్ తీసుకునేది కాబట్టి సో ఈ రెండు కూడా టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. T1 T4 అవడానికి అది రీజన్. ఓకే? సో మీకు కనిపిస్తుందా కింద ఇంకా కనిపిస్తుందా? సో చూడండి ఒకసారి, నేను pH డయాగ్రామ్ కూడా చెప్తాను. ఇది ప్రెషర్, ఇది ఎంథాల్పీ కనిపిస్తుంది, ఎంథాల్పీ లైన్ కింద. సో ఓకే, ఎంథాల్పీ. సో చూస్తే మనకి ప్రాసెస్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ నేను 2 లైన్స్ స్టార్ట్ చేసుకుంటాను. ఇది వేపర్ లైన్, లిక్విడ్ లైన్, ఇది వేపర్ లైన్ అనుకుంటాను. సో ప్రాసెస్ అన్నీ చూడండి ఒకసారి. ప్రాసెస్ అన్నీ చూస్తే 1 to 2 కంప్రెషన్ ప్రాసెస్, దట్ ఈస్ ప్రెషర్ అనేది ఒకేసారి ఇంక్రీజ్ అవుతుంది. విత్ ఎంథాల్పీ ఇంక్రీజ్ కూడా ఉండేది దాంట్లో, అంటే లిటిల్ బిట్. దాన్ని ఎలా రాస్తామంటే, ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎలా, ఓకే? దట్ ఈస్ 1 to 2. ఓకే? నెక్స్ట్ 2 to 3 కండెన్సేషన్ అంటే లిక్విడ్, వేపర్ కాస్త లిక్విడ్ అనేది, అంటే ఇది లిక్విడ్ లైన్, ఇది వేపర్ లైన్, ఇది లిక్విడ్ లైన్. సో ఇది లిక్విడ్ లైన్తో మీట్ అయిపోతుంది అన్నమాట. అట్ కాన్స్టెంట్ ప్రెషర్, అంటే లిక్విడ్ అనేది ఇక్కడ సేమ్ ప్రెషర్తో ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఇట్ హ్యాస్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్, అంటే ప్రెషర్ చేంజ్ అవడానికి ఇలా ఆస్కారం లేదు. వాల్వ్స్ దగ్గర, కంప్రెసర్ దగ్గర మాత్రమే ప్రెషర్ అనేది మనకి చేంజ్ అవుతుంది, టర్బైన్స్ దగ్గర. కానీ కండెన్సర్లో, ఎవాపరేటర్లో ఏదైతే ప్రెషర్తో వస్తుందో సేమ్ ప్రెషర్తోనే ఉండిద్ది, ఎలాంటి చేంజెస్ అవ్వదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో కాన్స్టెంట్ ప్రెషర్, దట్ ఈస్ 3. దట్ ఈస్ ఫేసింగ్ కూడా అయింది. ఇక్కడ 3 దగ్గర లిక్విడ్ లైన్తో వచ్చేసి కాంటాక్ట్ అయింది. నెక్స్ట్ 3 to ఇది 3 to 4, దట్ ఈస్ ఎక్స్పాన్షన్ వాల్వ్, దట్ ఈస్ ఇది హ్యాస్ ఎ కాన్స్టెంట్ ఎంథాల్పీ. పెట్టుకోండి, దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ ఎంథాల్పీ. ఎంథాల్పీలో అలాంటి చేంజెస్. ఎంథాల్పీ అంటే ఏంటి? కిలోజౌల్ పర్ కేజీ. ఓకేనా? పర్ కేజీలో ఉన్న ఎనర్జీ. సో ఇది హ్యాస్ ఎ కాన్స్టెంట్ ఉండేది. ఓకే? 4 to 1 ఏం చెప్పండి, ప్రెషర్ చేంజెస్ ఉండదు, మై ప్రెషర్ ఇస్ కాన్స్టెంట్, బట్ ఎంథాల్పీ చేంజెస్. ఎంథాల్పీ ఎలా చేంజ్ అవుతుందంటే, ఎంథాల్పీ గ్యాస్ కాస్త లిక్విడ్ కాస్త గ్యాస్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎంథాల్పీలో చేంజెస్ వస్తాయి. ఆ ఎంథాల్పీ చేంజెస్ చూడవచ్చు. ఓకే? సో 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1. సో ఇది మనం పాయింట్, దట్ ఈస్ P3 ఇట్ ఈస్ ఈక్వల్ టు P2, అలాగే P4 ఇట్ ఈస్ ఈక్వల్ టు P1. సో సింపుల్. అలాగే ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. సో H3 ఇట్ ఈస్ ఈక్వల్ టు H4,
అలాగే ఇంకా మనం చేసుకోవాల్సింది ఇక్కడ S1 is equal to S2 సింప్లీ. ఓకేనా? సో ఇలాగా ఇది టీఎస్ డయాగ్రామ్, ఇది పిహెచ్ డయాగ్రామ్. చాలా 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 ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్. ఓకే, సో చూడండి ఒకసారి రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాయి. అది ఎలాగ అడుగుతాడంటే వాట్ ఈస్ ద రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఇన్ దిస్ ప్లాంట్ అంటే. ఓకేనా? సో ఈ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే 1 to 4, 4 to 1. ఓకేనా? రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఇక్కడ పాత్ర ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నేను చెప్పాను ఇదే రూమ్ దగ్గర ఇక్కడే కదా మనం తీసుకున్నది రిసీవరు. ఇక్కడ ఉన్న టెంపరేచర్ని డిఫరెన్స్ మనం తీసుకునేది, అందుకని ఇదే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దీని ఎలా రాయొచ్చు, 4 to 1ని H1 మైనస్, సో ఎంథాల్పీ హయ్యర్ H1 ఎలా రాయొచ్చు, H1 మైనస్ H4. ఓకే, అబ్బాయి చెప్పింది. సో కానీ H1, సో నేను H4ని HF3 కింద రాయొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ లిక్విడ్ డైరెక్ట్ లిక్విడ్ మీద ఉంది. దెర్ ఈస్ నో డ్రైనేజ్ ట్రాక్షన్, దెర్ ఈస్ నో వెట్ కండిషన్స్, ఎలాంటి కండిషన్స్ లేవు. సో కాబట్టి డైరెక్ట్గా లిక్విడ్ లైన్ మీద ఉంది కాబట్టి H4 is equal to HF3 కింద రావచ్చు. బట్ 4 ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్, ఇట్ ఈస్ బోత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గ్యాస్ అండ్ లిక్విడ్. ఇది లిక్విడ్ లైన్ కదా, ఎక్కడ లేదు, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెట్ కండిషన్. 4 అనేది రెండింటిలో ఉంది, కానీ ఎంథాల్పీ H4 is equal to HF3 డైరెక్ట్ ఎక్కడైనా ఎనర్జీ చేసుకోవచ్చు. అంటే నేను అలా రాసేది H1 మైనస్ HF3. ఓకేనా? అర్థమైంది? ఆర్ఈ నెక్స్ట్ COP or efficiency of the plant, total efficiency of the plant, it is equal to మనం అలా చెప్తాము, that is it is in terms of COP లో చెప్తాం, అంతేనే కదా, కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటాం. దట్ ఈస్ సో ఇది అడుగుతాడు, ఇది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, రెండో క్వశ్చన్ కింద అడుగుతాడు, దట్ ఈస్ ఈక్వల్ టు COP కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిస్టమ్, it is equal to, so that is output by output and the H1 minus HF, H1 minus